జై శ్రీరామ్. తిరుపతి జిల్లా తిరుచానూరు మండలంలో కృష్ణానగర్ కాలనీ వద్ద బ్రిడ్జ్ దాటిన తర్వాత ఎడం వైపు ఉన్న ప్రదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా వారాహి అమ్మవారి క్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో నిన్నటి వరకు పూజ పునస్కారాలు జరిగి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇక్కడ ఘోరమైన సంఘటన జరిగింది. అమ్మవారి గుడిని పూర్తిగా ధ్వంసం చేసి విగ్రహ సామాగ్రి అదే దేవాలయానికి సంబంధించిన సామాగ్రి మొత్తాన్ని పక్కనే ఉన్న చిన్న చెరువులో వేయడం జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు మరియు వివరాలు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఎంత ఘోరమైన విషయం జరిగిందంటే అమ్మవారి విగ్రహాలతో పాటు గుడికి సంబంధించిన సామాగ్రి ఇక్కడ చూడగలరు. ఈ గుడికి సంబంధించిన డోలు, దీపాలు, బలిపీఠం, అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన ఆభరణాలు, ఉత్సవ విగ్రహాలు. ఇది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి మేనకోడలు అమ్మవారికి చేయించారు అని స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ చూడండి. అదేవిధంగా ఉత్సవ విగ్రహాలతో పాటు రోజువారి పూజలు అందుకుంటున్న పంచలోహ విగ్రహాలు ఇక్కడ మనం చూడొచ్చు. గుడి సామాగ్రిని వెలికి తీస్తున్న జేసీబీ. ఇంత దారుణాటి సంఘటన అసలు మన హిందూ దేశంలో జరుగుతుందని, మన హిందువులే ఇలాంటి పనులు చేస్తున్నారని మనం ఊహించలేకపోతున్నాము. ఇంకా చాలా వస్తువులు ఇక్కడ వెలికి తీయబడుతున్నాయి. ఇక్కడ అంతేకాకుండా గుడికి సంబంధించిన ఫర్నిచర్, దానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన అమ్మవారి విగ్రహం దొరకడంతో ఇక్కడ ప్రజలందరూ ఎంతో సంతోషంగా అమ్మవారి మూల విరాట్ విగ్రహం కూడా దొరికింది. దీన్ని జై వారాహి, జై వారాహి మాత, 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 జై వారాహి మాత. ఈ విగ్రహం పూర్తిగా ధ్వంసం కూడా అయినట్టు మనకు తెలుస్తుంది. దీనికంతా మూల కారణం ఒక టీడీపీ కార్యకర్త, ఒక జై వారాహి మాత, జై వారాహి మాత, జై వారాహి మాత. పార్టీ నుంచి బహిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని కూడా విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. విగ్రహ యొక్క చేతులు కానీ ముఖ్యమైన విగ్రహ భాగాలు పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. అలాగే గుడి యొక్క హుండీ, మిగతా సామాగ్రిని కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. కిషోర్, టీడీపీ కిషోర్, వాడిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఇక్కడ జరుగుతున్న విషయాలపై ప్రజలు ఎంతో ఆందోళనగా ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించిన వ్యక్తులను వెంటనే వారి మీద
ఎఫ్ఐఆర్ కట్టి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు మరియు భక్తులు ఇక్కడ కోరుచున్నారు. కేవలం ఇది ఊరికి సంబంధించిన వ్యక్తి వివరాలు చెప్తారు. దీనికి ఎవరు కారణం అనుకుంటున్నారు సార్? ఇది తిరుచానూరుకి ఎన్నుకోబడినటువంటి అధ్యక్షుడైనటువంటి కిషోర్, టీడీపీకి సంబంధించినటువంటి కిషోరు తన చిన్నాయన బంధువులైనటువంటి రామిరెడ్డి, రాఘవరెడ్డి వాళ్ళ అనుచరుల చేత మూకుమ్మడిగా రాత్రికి రాత్రే ఈ యొక్క పని చేయించాడు. కాబట్టి ఈ డిప్యూటీ సీఎం ఈ ఆదివార హైమత భక్తుడు కాబట్టి వెంటనే డిప్యూటీ సీఎం కూడా స్పందించి, అలాగే మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు కూడా స్పందించి ఇటువంటి దుర్మార్గులకి ఈ పార్టీలో స్థానం లేకుండా చేయని వెడల మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కూడా మీ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. చూసుకోకుండా కూడా బట్టలు ఇప్పి మరి మమ్మల్ని కొట్టారు. అది కూడా మేము సీఏ గారికి కంప్లైంట్ ఇచ్చాము. అయినా సరే మమ్మల్ని పట్టించుకోలేదు, మా కంప్లైంట్ కూడా తీసుకోలేదు. ఒకసారి ఈ గురించి మాత్రం నేను అక్కడ కూర్చొని మరి ధర్నా చేస్తానని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి అమ్మా. మీరు దీనికి నేను కూడా అడిగాను. ఒక ప్రజాప్రతినిధిగా ఉండుకొని కిషోర్ ఇరువైపులా గొడవలు కట్టడం కరెక్ట్ కాదు, నేను ఏదో ఒకటి పులి స్టాప్ పెడతామంటే నేను వాళ్ళ దగ్గర ల్యాండ్ కొన్నాను. పైగా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, కొన్నింటి మొత్తం ఉంది. అయితే నేను ఖచ్చితంగా గుడినే లేకుండా చేస్తాను. మనుషులు తీసుకెళ్ళి నేరుగా దైవంగా పోయేసి మొత్తం గుడి లేపేయండి అన్నారు. అలానే ఇక్కడ చూడండి, దేవాలయానికి సంబంధించిన అమ్మవారి విగ్రహం యొక్క ఆభరణాలు, అలంకరణ వస్తువులు కూడా ఇక్కడ వెలికి తీయడం జరిగింది.